మీద ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నా వందనాలు. విధాత సినిమా గురించి చెప్పాలంటే దాంట్లోనే ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచమ. కర్మ చేసేంత వరకే మన డ్యూటీ, ఆ తర్వాత భగవంతుడు ఏం చేయాలో చేస్తాడు. ఇదే అది, ఎక్కువ మాట్లాడలేను. పెద్దలు దీని గురించి చెప్తారని నేను కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చిన అందరి వారికి కూడా. నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ గారు బాగా ఓకే సార్, అవును సార్, అవును. అంటే ఖర్చు విషయంలో బాగా చూసుకొని జాగ్రత్తగా చేయమన్నారు. అవకాశం ఇచ్చారు, ఫస్ట్ అవకాశం. ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా అంటే మధ్యలో దూరి ఏమండి అన్నారు. అనగానే పక్కన అన్నారు. నేను కట్ చేస్తే నెక్స్ట్ డే ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చి సార్ మీతో సినిమా చేయాలన్నారు. అది షాక్ అయ్యాను. మా ఊర్లో అది కూడా, ఇక్కడ ఎంతో ప్రయత్నాలు చేశాను కానీ దేవుడు కట్టించలేదు. బట్ మా ఊర్లో నాకు దొరకడం చాలా హ్యాపీ అనిపించింది. సో మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటిదాకా ప్రతిదీ హెల్ప్ చేశారు. ఏ రోజు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తనే సాల్వ్ చేశాడు. ఇంకో ఇన్ఫాక్ట్ ఏంటంటే యాక్టర్ తనే కాబట్టి తను ఆఖరికి మీరు చూసారు ట్రైలర్ లో, అంటే లోయెస్ట్ స్టేజ్ నుంచి హైయెస్ట్ స్టేజ్ వెళ్ళాలని తను ఇచ్చిన కాన్సెప్ట్. సో ఆ లోయెస్ట్ స్టేజ్ అప్పుడు పాపం ఒక రోజంతా అన్నం తినకుండా అది యాదృశంగా జరిగింది. సో ఎండలో నిలిచి ఆ ట్యాన్ అయ్యి ఇంకా బాగా సో అంతా చేశారు. సో రియలీ అప్రిషియేట్ టు మై ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఆల్సో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ. ఏబీసీ ప్రొడక్షన్స్ విధాత టీం అందరికీ శుభాకాంక్షలు. భాస్కరాచార్య గారు, మా బాబు మణికంఠ బాబు అద్భుతం, డ్రమ్స్ రాము, శ్రీనివాసరెడ్డి గారు, అందరూ, మా విలన్ గారు దినకర్, అందరికీ శుభాకాంక్షలు. సమాజంలో పేదవాణ్ణి పట్టించుకోకపోయినా, చిన్నవాణ్ణి చదించిన, బలహీనుడిని తొక్కడానికి ట్రై చేసిన విప్లవం పుడుతుంది. ఆ విప్లవం రాసేది విధాత, ఆ దుర్మార్గుల్ని తొదముట్టించేది విధాత. నిజంగా ఈ టైటిల్ చాలా మంచి టైటిల్ సార్, చాలా మంచి టైటిల్. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. నక్సలిజం రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ చిన్నవాడిని బలహీనుని తొక్కడమే, అన్యాయాన్ని ఎదిరించడమే. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్, ఇది చిన్న సినిమాగా మొదలైందేమో కానీ పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం నాకు. మన తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రులు కూడా చిన్న సినిమాల్ని ఎక్కువగా ప్రోత్సహించడానికి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను మా సోదరులు, మా నాయకులు రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రమోట్ చేయండి సార్. చిన్న సినిమాల్ని భుజాన్ని వేసుకునే మీ ప్రభుత్వాలు దాన్ని నిలబెడితే చాలా ఫైట్ ఇస్తాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఫుడ్ పెడతాయి, చాలా మందిని నిలబెడతాయి. బోర్డంత టాలెంట్ రాజేంద్ర మామూలు టాలెంట్ కాదు. మణికంఠ రాజు ఎంత బాగా చేశారు. వాడు డ్రమ్స్ రాము అంటే ఈ టాలెంట్ ఎక్కడి నుంచి, దానికి చిన్న సపోర్ట్ అవసరం. ఆ సపోర్ట్ ప్రభుత్వాల నుంచే రావాలి. మన మధ్యలో మీడియానే మనకు విధాత. ప్రేక్షకుడి కంటే ముందు ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళ్లే విధాత మీడియా. మీరు ఇలాంటి చిన్న సినిమాల్ని మీ బిడ్డగా, మీ సినిమాగా, మీ పార్ట్గా, మీ లైఫ్ పార్ట్గా దాన్ని సమాజంలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళమని నేను వేడుకుంటూ, ఇలాంటి మంచి సినిమాలు మంచి స్థాయిలో, ఇలాంటి మంచి సినిమాలు మంచి స్థాయిలో ఉండటం వల్ల చాలా టాలెంట్ మళ్ళీ మనకి ఈ ప్రజ్వలిస్తుందని నమ్ముతూ, ఆల్ ది వెరీ బెస్ట్ విధాత టీం. నాకు ఒక కంప్లైంట్ ఉంది, నాది తప్పైతే మన్నించాలి. నిర్మాతలు, దర్శకుడే. ఎందుకంటే విలన్ మ్యాచ్ వేశారు అన్నగారు రండి. ఈయన డ్రెస్ లో నాకు ఎందుకనో, నేను అయ్యప్ప భక్తుల్ని, అయ్యప్ప ఏమో అని భయం వేసింది. ఒకవేళ అది ఉంటే మీరు ప్రస్పరంగా
మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ భక్తులను కూడా మనం దూరం చేసుకోకూడదు. కాబట్టి అలాంటిది లేదు అనేనా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇది ఒకటి నా రిక్వెస్ట్, ప్లీజ్ నా రిక్వెస్ట్ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. సో పెద్దలందరికీ మరొకసారి నమస్తే తెలియజేసుకుంటూ దేవజీ శర్మ గారి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు. మా వేణుమాధవ్ అన్న అయితే నాకు ఎంత సపోర్ట్ అంటే ఈ ఇండస్ట్రీలో సమాజంలో కూడా చిన్నవాళ్ళ గురించి పేదవాళ్ళ గురించి నేను చేసే పోరాటము ఆరాటం మీద దానికి ఎప్పుడు విన్నంటే నిలబడే కరి వేణుమాధవ్ అన్న కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి సెలవు. సే లవ్, ఐ బిలీవ్ సర్వీస్ ఇస్ గాడ్. అంతే అంతే అంతే. సర్వీస్ ఇస్ గాడ్, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. పోయే లోపల సర్వీస్ చేద్దాం. సెలవు సేలం. ఈ రోజున ఏబీసీ బ్యాంకు మీద మరి నా మిత్రుడు అఖిల భారతీయ స్వర్ణకారుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి గారు నటించి నిర్మించిన చిత్రం విధాత. దీని ట్రైలర్ లాంచింగ్ కి ఇచ్చేసినటువంటి నా మిత్రుడు మరి కాదంబరి కిరణ్ గారికి, పెద్దల దేవకి శర్మ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఒక ఉద్యమ నాయకుడిని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జిని, మరి పొలిటీషియన్ గా మీడియా డిబేటర్ని, తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని. సినిమా వాటితో నాకు గత 15 సంవత్సరాలుగా మరి వాళ్ళ అందరితో అనిల్ దగ్గర నుంచి అందరితో నాకు స్నేహం ఉంది. నేనేం చెప్తానంటే నిజం చెప్తే రోజు మెరుస్తాం, అబద్ధం చెప్తే ఒక రోజు 2 రోజులు మెరుస్తాం. మనం ఎవరి జీవితాలైనా నిజం చెబితే మాత్రమే మనం ఈ ప్రజల్లో ఉండగలుగుతాం కాబట్టి సినిమా కళామ తల్లి మీద ఒక మమకారంతో ప్రేమతోటి మిత్రుడు ఒక మంచి సినిమాని మరి నటించి నిర్మించడానికి ఎంతో ప్రయాసగా ముందుకు వచ్చి ఈ సినిమా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అంటే వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. పెద్ద సినిమాలు బుల్లెట్ వేసుకుని వెళ్తుంటే చిన్న సినిమా కనీసం సైకిల్ మీద కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉంది. 3 కోట్ల రూపాయలతో పబ్లిసిటీ చేస్తేనే సినిమాకి ఫంక్షన్లు పిలవండి అనేటువంటి సినిమా పెద్దలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఈ రోజున సినీ ఫీల్డ్ లో. అందుకనే కళ ఎవరి సొత్తు కాదు. పాలమ్ముకొని వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు మరి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అయ్యారు. మరి సామాన్యులైనటువంటి చిరంజీవి కొణిదెల వరప్రసాద్ గారు చిరంజీవిగా మారారు. అవకాశాలని మీరు పడ్డ కష్టాన్ని తగ్గట్టుగా, మీరు చేసే పని తగ్గట్టుగా ఎప్పుడు కూడా ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది సినిమా కళమ్మ దగ్గర. ఆ కళకి ఎవరైతే ముక్తులై ముందుకు వెళ్తారో వాళ్ళనే సక్సెస్ వరిస్తుందని తెలియజేస్తూ ఈ సినిమా కూడా వీటన్నిటిని దాటుకొని ముందుకు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. ఎందుకంటే ఇందాక చెప్పాను, మనం సైతం దాంట్లో చేస్తా ఉంటే సమస్య నాతో పని, సుఖంగా ఉన్నవాడికి ఎవరికి నాతో పని లేదు. ఎందుకంటే 1,62,000 కుటుంబాలకి నేను అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా 10 సంవత్సరాలు. స్వర్ణకారులకి అంటే గోల్డ్ నేను ముందు చూపుతో ఇచ్చినటువంటి 3 లక్షల రూపాయలు పెట్టి ముద్రా ప్రధానమంత్రిలోను 100 గ్రాముల బంగారం బిస్కెట్ 3,100 కుటుంబాలకు ఇప్పిస్తే ఇవాళ 13 లక్షల రూపాయలు. అంటే 3 రెట్లు బ్యాంకుతో డబ్బులు తీసుకున్న బంగారం ఇవాళ వర్కర్కి లాభం అయ్యి మరి ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. అందుకనే నాయకుడు అనేవాడు కూడా, సినిమాలు నడిపేవాడు కూడా ముందు చూపుతో ఈ సమాజానికి పనికొచ్చేటువంటి పనులు చేస్తూ ముందుకు వెళ్తా ఉంటే సమాజం అభివృద్ధిలోకి వస్తుంది. నేను ఒకటే చెప్తా, 4th ఎస్టేట్ ని ఒక్కదానికి సరైనటువంటి అవకాశాలు ఇవ్వండి అని చెప్తాను నేను ప్రతిసారి. 2 అక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా. మీడియా వాళ్ళు వాళ్ళ ఎండలో కెమెరామ్యాన్ దగ్గర నుంచి, జర్నలిస్ట్ దగ్గర నుంచి అనేక మంది బాగా పనిచేస్తా ఉంటే కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు, సొంత ఇళ్ళు కానీ మరి స్కూళ్ళల్లో కానీ ఇటువంటివి కూడా కల్పించలేకపోతా ఉన్నాయి ప్రభుత్వం. దయచేసి మీడియాని నడిపితే ఈ ఇండియా సమాజాన్ని మొత్తం మంచిగా నడుపుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చాలా క్లుప్త సుమనంగా మాటలు. గౌరవ పెద్దలు భాస్కరాచారి గారు నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి యాక్టర్గా ఆవిష్కరింపబడ్డందుకు ఒకసారి భాస్కరాచారి గారికి చప్పట్ల ద్వారా అభినందించాల్సిగా కోరుతున్నారు. అర్కిని నాగేశ్వరరావు గారికి అంతరాత్మ మా కాదంబరి వారు గౌరవ పెద్దలు, వారిని కూడా చప్పట్ల ద్వారా అభినందించారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి మా కాదంబరి కిరణ్ కుమార్ గారు. 40 సంవత్సరాల నుంచి 81 నుంచి పరిశ్రమతో కాలబంధం ఉంది. ఒక మంచి సినిమా
సామాజిక చైతన్యానికి కారణమవుతుంది. వాడు అద్భుతంగా అన్నారు, సామాన్యుడికి న్యాయం జరగకపోతే విప్లవం వస్తుంది, యోగ్యతన వానికి సముచిత స్థానం రాకపోతే ఉద్యమం వస్తుంది, సమాజంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది, బాగా చదువుకున్న వాడికి సముచితమైన ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి కర్రెవారి లాంటి నాయకులు వచ్చేసి సామాన్యుడికి జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి మా విశాలమైన భారతదేశంలో సామాన్యుడికి న్యాయం జరగాలని విధాత అని మంచి పేరు పెట్టారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మతే సంగోస్త్వ కర్మణి. మనం మంచి కర్మ చేద్దాం, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆ రకంగా మనం ఉద్ధరించుకోవాలి, పొరుగు వాడికి సహాయం చేసే ప్రయత్నం చేయాలి. ఇది సత్కార సభ కాదు మా కిరణ్ కుమార్ గారి, కానీ ఆయన పెద్ద డబ్బున్నవాడు కాదు, పెద్ద మనసుతోటి కరోనా సమయంలో చాలా దాపుకొని కొట్టాలి మా అభినందించి. పరిశ్రమలో ఉండే పెద్దలందరికీ కూడా ఒక మనసులోని మనసుగా ఆవిష్కరింపబడింది కాదంబరి కిరణ్ కుమార్ రావటం, వెంకట్ గారు రావటం, ముఖ్యంగా నాకు ఆత్మీయ మిత్రులు బీసీ సంక్షేమానికి సమున్నతమైన న్యాయం చేసినటువంటి మా బీసీ ఉద్యమ నాయకులు వారు రావటం, ఇక్కడ భాస్కర్ చాలా మంది నా దర్శకుడికి నిర్మాతకు నేను అభినందన ఆశీర్వాదం తెలియజేస్తూ, ప్రభుత్వాలు కానీ వ్యవస్థ కానీ సాయం చేయాలి. చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కుగా ఉండాలి ప్రభుత్వాలు, అంతే కదా కిరణ్ కుమార్ గారు. చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కుగా ఉన్నట్టయితే, చేయుతో అందించినట్టయితే, నేను నడవలేదు ఎవరైనా ఒక ఆశ్రయం ఇస్తే ఓ అడుగు ముందుకు వచ్చే అవకాశం ఉంది. చిన్న నిర్మాతలకు సంపూర్ణమైన సమాజ సహకారం, ప్రభుత్వ సహకారం ఉన్నట్టయితే ఒక మంచి సినిమా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ భాస్కరాచారి గారు కూడా ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ తోటి సమాజంలో చైతన్యం రావాలని ఇలాంటి సాహసం చేశారు. నిర్మాత చాలా కష్టమైనటువంటి డబ్బుతో కాదు, వివిధ ఫ్యాక్టర్స్ వాళ్ళందరూ సమీకరించాలి, వండాలి, వడ్డించాలి, మెప్పించాలి. ఇది నిర్మాత లక్షణం. వడ్డించే పని ఉండాలి, వడ్డం చేసి మెప్పించే ఇంతమందిని సమీకరించి సంపూర్ణ నిండైనటువంటి తాంబూలం లాగా విధాన పేరుతో అందించినటువంటి గౌరవ పెద్దలు భాస్కరాచార్య గారిని అభినందిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా యాక్ట్ చేసిన నటులను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. ఓంకార పంచరషుకి ఉపనిషద్ ఉద్యాన కేలికల కంఠి ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీ. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఆల్ టైమ్ లయన్, రియల్ లైఫ్ ఆల్సో లయన్. ఇప్పుడు కూడా ఇంకో లయన్ వస్తుంది, ఎంటర్ అవుతున్నాం. సో థ్యాంక్ యూ. సభకు నమస్కారం మీడియా వారందరికీ. మరి ఈనాడు విధాత సిడి రిలీజ్, ఆడియో అండ్ సాంగ్స్ రిలీజ్. విధాత మా ముఖ్య అతిథిగా నేను సైతం అని వందలాది మంది కళాకారులకి నిత్యం సర్వీస్ లో ఉన్న మా బ్రదర్ కాదంబరి కిరణ్ కుమార్ గారు. ఆయన ఎప్పుడు చూసినా నేనున్నాను అని ఇండస్ట్రీలో కంకణం కట్టుకున్నాడు, అలాగే సహాయం చేస్తున్నాడు అందరికీ. అలాగే ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా రావడం చాలా హ్యాపీగా. రాడు కిరణ్ చాలా వరకు ఎప్పుడు పిలిచినా ఏదో బిజీ ఎక్కడో వెళ్ళాలి, సేవ చేయాలంటుంటాడు. బట్ ఇవాళ విధాత కోసం వచ్చేసాడు. నైస్. మరి నిర్మాత భాస్కరాచార్య గారు, డైరెక్టర్ మణికంఠ రాజేంద్ర, అదేవిధంగా గెస్ట్లందరికీ. ముఖ్యంగా నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా చేశారు. కారణం ఏంటి అంటే, ఎప్పుడు కూడా దర్శకుడు, స్క్రీన్ ప్లే, ఇలా నిర్మాత ఇవి ఉంటాయి. కానీ ఈరోజు వెరైటీ ఏంటంటే మా రాజేంద్రలో స్పెషల్ కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్. ఎక్స్ట్రాడనరీ. సినిమా ఇండస్ట్రీకి ప్రాణం ఈ మూడు ఇంపార్టెంట్. ఎడిటింగ్ నాలెడ్జ్ ఉన్నవాడు డైరెక్షన్ చేస్తే అద్భుతం చేస్తాడు, ఎందుకంటే ఎడిటింగ్ లో ఏం వెయ్యాలో కావాలి. బట్ ఇంకా కెమెరామెన్ అయితే అద్భుతంగా ఫ్రేమ్ కూడా పెట్టుకోగలడు. అంటే టెక్నికల్ గా సినిమాని చేయడానికి ఈజీ అయ్యింది. ఒక కెమెరామెన్ డైరెక్షన్ చేయడం, ఎడిటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎడిటింగ్ షూట్ లో కూర్చున్నప్పుడు వేస్టేజ్ తగ్గుతుంది అండ్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కూర్చున్నప్పుడు డిఓపి అడుగుతాడు, ఏంటి ఇక్కడ, ఏంటి ఏం రావాలి, ఏంటి అది అంటే నాకు ఇలా కావాలని ఈయన చెప్తాడు. డైరెక్టర్ వచ్చి చెప్తాడు. ఈ ముగ్గురు చేస్తానికి మళ్ళీ ముగ్గురు అసిస్టెంట్లు ఉంటారు. అంటే 6-8 మంది చేసే పని ఒకటి ఒక టెక్నికల్ మైండ్ తో చేయడం అనేది ఇక్కడ స్పెషల్ నాకు అనిపించింది.
ఎక్స్ట్రాడనరీ. ఎందుకంటే నేను అంటే ఎక్కువ ఎడిటింగ్ డైరెక్షన్ చూశాను, కెమెరా డైరెక్టర్ చూశాను, బట్ ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ కూడా నువ్వే చేసినావు. సో టెక్నికల్ గా చాలా బాగుంది మూవీ. భాస్కరాచారి గారు మరి ఫస్ట్ సినిమాకే మంచి టెక్నీషియన్ తోటి వస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్, వెల్కమ్. తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడు కొత్త నిర్మాతలను ఆహ్వానిస్తూనే ఉంటుంది, కొత్త అభిరుచులతో సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కలకలాడుతుంటుంది. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి 100 మందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇయర్లీ సెన్సార్ బోర్డు మెంబర్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తాను. ఎందుకంటే లాస్ట్ 4 years నేను చేశాను మెంబర్గా, సెన్సార్ బోర్డు మెంబర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇయర్ 750 సినిమాలు సెన్సార్ అవుతాయి. అంటే స్టార్ట్ అయిన సినిమాలు 2000 అనుకోండి, అందులో ఆగిపోయిన సినిమాలు అవన్నీ వదిలేస్తే సెన్సార్ అయిన సినిమాలు 750 per year. లాస్ట్ ఇయర్ 23-24 కూడా 700 to 800 తెలుగు. హిందీ లెవెల్, హిందీకి మనకు 100 సినిమాల తేడా. ఆ క్యాల్కులేషన్ లో 700-800 సినిమాలు పర్ ఇయర్ ఉంటే అందులో చిన్న సినిమాలు 750 సినిమాలు చిన్న సినిమాలు ఉంటాయి. ఒక ఎవరేజ్ పెద్ద సినిమాలు అనుకున్న ఒకటి పెద్ద టాప్ అంటే అవి ఒక 12 సినిమాలు, నెలకు 1-2 వస్తాయి కదా, 25. అంటే 75 సినిమాలు పెద్ద సినిమాలు అయితే 700 సినిమాలు చిన్న సినిమాలు. ఈ 700 సినిమాలు చిన్న సినిమాలు అనేది రాకపోతే సినిమా పరిశ్రమే లేదు. సో అలాగా ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎలా వస్తారు? చాలా కష్టం. సో అలాగే ఇలాంటి ఒక సినిమా అభిరుచితో వచ్చే నిర్మాతకి మనం సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా, అంటే ఇంతకు ముందు వేరండి, ఇప్పుడు వేరండి. సినిమా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ అవుతుంది. 500 కోట్ల సినిమా కూడా సినిమాకి జనం రావడం లేదు. కారణం ఏంటంటే కంటెంట్ లేకుండా సినిమాలు తీయడం. అదే కంటెంట్ ఉందనుకోండి, సినిమాకి ఎన్ని కోట్లు పెట్టారనే అనవసరం, సినిమాకి జనం వస్తుంది. అలాగే అలాంటిది కోవలో ఈ విధాత అనే సినిమా కాన్సెప్ట్ చూశాను. ఒక పల్లెటూరు నుంచి ఒక నార్మల్ ఒక పర్సన్ ఒక స్థాయికి వచ్చేది ఎలాగా అనేది ఈ కాన్సెప్ట్ చూపిస్తారు భాస్కరాచారి గారు. ఒక అభిరుచితో ఆయనకు ఆ విలేజ్ లోనే అవకాశం దొరికి, మరి దీంట్లో మ్యూజిక్ కూడా చాలా డ్రమ్స్ రాము చాలా బాగా చేసిన. నేను ఫస్ట్ ట్రయల్ చూడగానే అనుకున్నా, చూసాక టైటిల్ చూసినాక రాము చాలా బాగా చేసినావు. ఆకెళ్ళ మీరు నటించిరా, మీరు గెస్ట్గా వచ్చారు. సో మా కాదంబరి గారు ఏమైనా చేశారు? మరి ఈయన తోటి సెకండ్ సినిమా చేయాలి అదేనా? అంటే సినిమా ప్రమోషన్ చేస్తున్న అన్న ప్రసాద్ రెడ్డి గారు, అదే విధంగా మరి చేసిన అందరూ మరి ఇప్పుడే వచ్చేసారు. దైవజ్ఞ శర్మ గారు, ఆయనతో నాకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం. వేణుమాధవ్ గారు, కరి వేణుమాధవ్ గారు, మా కస్తూరి ఎటువైనా లేడు, కనిపిస్తలేడు, లేదు వెళ్ళిపోయాడు. అలా ప్రొడ్యూసర్, హిందీ ప్రొడ్యూసర్తో వెళ్ళిపోయారు. సో చాలా బాగుందండి కాన్సెప్ట్, కానీ ఇది కూడా బాగుంది. సినిమా మంచి పేరు వస్తుంది, డైరెక్టర్ కి మంచి పేరు వచ్చి ఈ సినిమాకి అందరికి అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలు చేసిన విలన్స్ కనిపిస్తున్నారు, ఆయన బాగా చేశారు. విలన్ కొత్త పర్సన్ ఇంతమంది ఏమైనా చేశారా? స్టేజ్ ఆర్టిస్ట్ అందుకోసం అంత బాగా చేశారు, చాలా బాగుంది. గుడ్. ఇన్స్పెక్టర్ నటుంది మీరు, దివాకర ఏదో ఉంది అందులో పేరు, సేమ్ మీ పేరు వేసుకున్నారా? గుడ్. ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా యూనిట్ అందరికి, మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి టెక్నీషియన్ అందరికి మంచి పేరు రావాలి. మేము కూడా మీకు తోడుగా నీడగా ఏ అవసరం ఉన్నా మేము ఉంటామని మరొకసారి తెలియజేస్తూ నిర్మాత గారికి, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక 600 సినిమాల్ని బ్యాక్ బోన్ గా 10 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. నేను ఆడియో ఫంక్షన్ కానీ, స్పాన్సర్ చేయడం కానీ, రిలీజింగ్ లో కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు నేనే నా సినిమాలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న జయహో రామానుజ అని, ఇందులో 11 పాత్రలు చేశాను. పౌరాణికంలో ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు ఎన్టీ రామారావు గారు 5 పాత్రలు పౌరాణికం చేశారు. బట్ కమల్ హాసన్ గారు సోషల్ పాత్రలు 10 చేశారు. బట్ నేను పౌరాణికంలో 11 పాత్రలతో ప్రపంచ రికార్డు కొడుతున్నాం. అది కూడా త్వరలో రాబోతుంది అందరి ఆశీస్సులతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నందుకు, అలాగే
మణికంఠ రాజేంద్ర గారు నన్ను రిఫర్ చేసినందుకు రాజేంద్ర గారికి మీ ఇద్దరికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో 2 సాంగ్స్ ఉన్నాయి, అదిరిపోతాయి. మీరు విన్నారు. రేపు సినిమా కూడా చాలా బాగుంటుంది. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెట్ అయింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్య అతిథులతో పాటు మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అందరూ ఈ సినిమాని కొంచెం సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై విధాత.